ఎన్జిఓ కాలనీలోనున్న లక్ష్మీదేవి గుడికి అయితే వెళ్తున్నాము. అంబికా దర్బార్ భక్తిలు డైరెక్ట్గా దేవుని దగ్గరికే మన విన్నపాలని అనిపిస్తాయి. మన పాపకి నామకరణం చేసింది ఇక్కడే అన్నమాట, ఈ ప్లేస్లోనే. మొత్తానికైతే ఆ లక్ష్మీదేవిని దర్శనం చేసుకొని ఇక్కడ భరతనాట్యం చేస్తున్న పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఫ్రైడే కాబట్టి మేమైతే లక్ష్మీదేవత గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము, టెంపుల్కి. వెళ్దామా? చాలా రోజుల నుంచి అడుగుతుంది గుడికి వెళ్ళాలని చెప్పేసి. సో ఈరోజు ఫ్రైడే, అందులోనూ లక్ష్మీదేవి గుడికి వెళ్తే బాగుంటుంది అనిపించింది. సో మా రాయచోటి ఎన్జిఓ కాలనీలోనున్న లక్ష్మీదేవి గుడికి అయితే వెళ్తున్నాము. గుడికి వెళ్తున్నాం కాబట్టి కొబ్బరికాయ ఉండాలి కాబట్టి కొబ్బరికాయ, కర్పూరం, కడ్డీలు. సో మా వైఫ్ అయితే కర్పూరం కడ్డీలు తీసుకుంటాను అనమాట, దేవుని మీద భక్తితో పూజించే దానికోసం. అంబికా దర్బార్ భక్తిలు డైరెక్ట్గా దేవుని దగ్గరికే మన విన్నపాలని అనిపిస్తాయి. ఆ విధంగా కడ్డీలు, కర్పూరం, టెంకాయ అనేది తీసుకుంటారు మా వైఫ్. సో ఇదే అనమాట గుడి, మా లక్ష్మీదేవి గుడి. మెయిన్గా లక్ష్మీదేవత గారు సో ఇక్కడే ఉంటారనమాట మా లక్ష్మీదేవి. గుడి లక్ష్మీదేవి గుడి. మన పాపకి నామకరణం చేసింది ఇక్కడే అనమాట, ఈ ప్లేస్లోనే. తనని నామకరణం చేసినాం కదా ఈ ప్లేస్లోనే, ఈ గుడిలోనే అనమాట మేము నామకరణం చేసింది. సో ఈరోజు ఫ్రైడే, ఇక్కడ ఈవినింగ్ భరతనాట్యం ట్రైనింగ్ ఇస్తున్నారనమాట ఈ గుడిలో. కావాలంటే మీరే చూడండి, భరతనాట్యము పిల్లలంతా వచ్చేసి భరతనాట్యం నేర్చుకుంటున్నారు. సో మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఆసక్తికరంగా ఉంటే మన రాయచోటి ఎన్జిఓ కాలనీ గుడిలో భరతనాట్యం నేర్పిస్తున్నారు. సో వచ్చి మీరైతే నేర్చుకోవచ్చు అనమాట, చూడొచ్చు. మొత్తానికైతే ఆ లక్ష్మీదేవిని దర్శనం చేసుకొని టెంకాయ కొట్టేసి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. ముందర పిల్లలు భరతనాట్యం నేర్చుకుంటారు, చూపించాను కదా భరతనాట్యము. చాలా చిన్న పిల్లలు ముచ్చటగా ఉన్నారన్నమాట, భరతనాట్యం చేస్తున్నారు. సో వాళ్ళు నేర్చుకుంటున్నారు. పూజ అయితే అయిపోయింది, చాలా ప్రశాంతంగా ఉంది గుళ్ళోకి వచ్చి కూర్చోంటే. ఇక్కడ భరతనాట్యం చేస్తున్నారు పిల్లలు, చాలా ముద్దుగా ఉన్నారు. వాళ్ళని చూస్తా అంటే నాకు కూడా భరతనాట్యం నేర్చుకోవాలనిపిస్తుంది. సో మొత్తానికైతే మనసు తృప్తిగా ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ మాకు ఎంతగానో అవసరం ఇనిషియల్ డేస్లో. ప్లీజ్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి.